హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తనేరు వ్లాగ్స్. సో లాస్ట్ ప్రెగ్నెన్సీ సిరీస్ థర్డ్ పార్ట్లో అయితే ఫస్ట్ స్కాన్ వరకు చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ స్కాన్లో బేబీ హార్ట్ బీట్ అయితే ఫ్లికరింగ్ వచ్చింది. ఫ్లికరింగ్ వచ్చిన తర్వాత 10 days తర్వాత రీస్కాన్ చేయమని చెప్పారు కదా. సో 10 days తర్వాత అంటే ఈ 10 days గ్యాప్లో అయితే మంచి ఫుడ్ తీసుకోమని చెప్పారు, మంచి డైట్ మెయింటైన్ చేయమన్నారు. వెయిట్ అయితే మెయిన్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి అని చెప్పారు. అంటే మరీ ఎక్కువ పెరిగిపోవద్దు, కన్ఫర్మ్ అయ్యింది అనేసి అంత హ్యాపీనెస్లో కూడా ఫుల్గా తినేయొద్దు అనేసి అయితే కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే చెప్పారు నాకు. నేను అవి ఫాలో అవ్వుకుంటూనే వచ్చాను, కానీ నా వల్ల కాలేదు. నేనైతే ఓవర్ వెయిట్ పెరిగిపోయాను ఈ గ్యాప్లో. అయితే ఈ 10 daysలో అయితే మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము. బేబీ హార్ట్ బీట్ ఫ్లికరింగ్ వచ్చేసింది కదా. ఇంకొక 1 week పడుతుంది కొంచెం పూర్తిగా రావడానికి. ఒక 1 week అయితే మీకు మంచిగా వినిపిస్తుంది. ఒక 2 weeks తర్వాత మళ్ళీ రీస్కాన్ చేద్దాము. ఇప్పుడైతే 6 weeks కదా. 9 weeks వరకు మీకు హార్ట్ బీట్ అనేది వస్తుంది బేబీది. తర్వాత మనం చెప్పలేము 9 weeks తర్వాత ఖచ్చితంగా వస్తుంది రాదు అనేసి. 9 weeks వరకు అయితే మ్యాక్సిమం రావాలి, ఖచ్చితంగా రావాలి అనేది చెప్పారు. నేనేమనుకున్నాను, నాకు ఇంకా 3 weeks ఉంది కదా, ఇప్పుడే హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోయింది, ఫ్లికరింగ్ అని ఉంది, ఇంకొక 2-3 daysలో పూర్తిగా వచ్చేస్తుంది అనేసి నేను అనుకున్నాను. కానీ ఏం జరిగిందంటే, సీరియస్గా చెప్తున్నాను, నా లైఫ్లో మర్చిపోలేని రోజు అంటే October 4 అండి. ఈ October 4కి 1 year అనమాట సెకండ్ స్కాన్కి వెళ్ళి. ఆ రోజు అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను రిపోర్ట్స్ మీకు చూపిస్తూ చెప్తాను, ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ ఆ రిపోర్ట్స్లోనే ఉంది. ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే, ఫస్ట్ 3 months వరకు అయితే ఎవ్వరికి చెప్పుకోవద్దండి. నేను చెప్పే ఫస్ట్ సజెషన్ అదే. ఎవ్వరికి చెప్పుకోవద్దు. నరదిష్టికి నల్లరాయన పగిలిపోతుంది అంటారు. సో ఈ ఫస్ట్ 3 monthsలో అయితే ఎవ్వరికి ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయమాకండి. ఎందుకంటే మనకు మంచి కోరే వాళ్ళు ఉంటారు, అలాగే మన చెడు కోరే వాళ్ళు చాలామందే ఉంటారు. అంటే అప్పులైనా ఉండి బతకొచ్చు, కానీ మంది ఏడుపు ఉంటే అస్సలు బతకలేమండి. అది మనకి పైకి వెళ్తున్న కొద్దీ కాలు పట్టుకొని కిందికి లాగేస్తూ ఉంటారనమాట. ఆ నరదిష్టి అనేది నాకు చాలా ఎఫెక్ట్. నేను మీకు చెప్పే సజెషన్స్ ఏంటంటే, ఒకటి, ఎవ్వరికి చెప్పుకోవద్దు 3 months వరకు. సెకండ్ ఏంటంటే, వెయిట్ అనేది కొంచెం మెయింటైన్ చేసుకుంటూ రావాలి. థర్డ్ ఏంటంటే, అసలు కన్ఫర్మ్ అని తెలిసిన వెంటనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతే. నేను చేసిన మిస్టేక్స్ మీరెవ్వరూ చేయమాకండి. ఎందుకంటే నేను ఫేస్ చేసినట్టు మీరెవ్వరు ఫేస్ చేయొద్దు అని కోరుకుంటాను. ఎందుకంటే నేను ఎంత బాధపడ్డానో అది నాకే తెలుసు. నేను ఒక్కదాన్నే కాదు, చాలామందికి అవుతూ ఉంటుంది. కానీ 3 years తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది చాలా అంటే చాలా కలలతో కూడిందనమాట. నేను ఎంతో ఎదురు చూశాను ప్రెగ్నెన్సీ కోసం. అలాగే నాలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. సడన్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చేసరికి అందరికీ చెప్పుకోవడము, ఇష్టం వచ్చిన ఫుడ్ తినేసేయడము. నాకు అసలు ఎవరు చెప్పలేదు ఈ వెయిట్ గురించి. నాలాగే ఇంకా ఎవరు బాధపడొద్దు అనేసి నేను వీడియో రూపంగా చెప్తున్నాను. ముందుగా ఇంకా ఆ రోజు October 4th రానే వచ్చింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా మంచిగా ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరిపోయాము. బయలుదేరిన తర్వాత ఇంకా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు స్కాన్ అయితే తీశారు. ఆ స్కాన్ ఏం జరిగింది వీడియోలోకి వెళ్ళే ముందు, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నేను చూపించుకుంటున్న హాస్పిటల్లో ఒక అమ్మాయి ఆ అమ్మాయి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్ల నాకు ఒక సబ్స్క్రైబర్ పెరిగారు. ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారనేసి నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ కూడా చేయండి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, ఇలా మార్చుకోండి అనేసి. ఖచ్చితంగా సజెషన్స్ నేను పాటిస్తాను. ఆయాసం వస్తుందండి, ప్రెగ్నెన్సీలో ఉన్నాను కదా, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఇప్పుడు. సో ఈ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ఏంటి అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఎవరికైనా డౌట్స్ వీడియోలోకి వెళ్ళే ముందు, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం.
అక్టోబర్ 4 మా లైఫ్‌లోనే మర్చిపోలేని రోజనమాట. ఇంకా నాకు స్కాన్ రూమ్‌లోకి పిలిచారు. స్కాన్ రూమ్‌లోకి పిలిచిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత నాకొకటే మాట చెప్పారండి. హార్ట్ బీట్ ఇంకా రాలేదు. ఇంకా రాదు కూడా. 9 వీక్స్ తర్వాత 4 డేస్ గడిచింది. హార్ట్ బీట్ ఏమన్నా వస్తే 9 వీక్స్ లోపే రావాలి. ఒకసారి మేడంని ఎళ్లి కలవండి అని చెప్పారు. ఇంకా మేడం దగ్గరికి వెళ్ళాక మేడం కూడా సేమ్ అదే చెప్పారండి. బేబీ హార్ట్ బీట్ ఎప్పుడైనా 9 వీక్స్ లోపే వస్తుంది. బై ఛాన్స్ ఏమన్నా 10 డేస్ వెయిట్ చేద్దాము. ఈ లోపు ఏమన్నా వస్తుందేమో. ఈ 10 డేస్ లోపు కూడా రాకపోతే ఇంకా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అబార్షన్ చేయాలి. అబార్షన్ చేయించుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్పారు. సీరియస్‌గా చెప్తున్నానండి. 3 ఇయర్స్ తర్వాత కన్సీవ్ అయ్యాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇలా అయిందనేసి నేను తట్టుకోలేకపోయాను. నాకు బయట పడడానికి దీని నుంచి నాకు దగ్గర దగ్గర 3 మంత్స్ పట్టింది. మా హస్బెండ్ తిరుపతికి తీసుకుపోవడము, నన్ను చాలా డైవర్ట్ చేశాడనమాట. ఈ 3 మంత్స్ నేనెంత నరకం అనుభవించానో నాకే తెలుసు. మా ఇద్దరికీ తెలుసనమాట. ఎవ్వరికీ రాకూడదనని కోరుకుంటున్నాను అందుకే. మేడం అయితే ఈ 10 డేస్ వెయిట్ చేయండి అని చెప్పారు కదండీ! ఇంకా మళ్ళీ 10 డేస్ తర్వాత స్కాన్‌కి రమ్మని చెప్పారు. ఇంకా అంత దూరం ఏం వెళ్దాంలే అనేసి మళ్ళీ 10th అక్టోబర్ అంటే 6 డేస్ గ్యాప్‌లో మళ్ళీ నేను తీసుకోవడం జరిగింది స్కానింగ్. విజయ డయాగ్నోస్టిక్‌లో తీయించుకున్నాననమాట. ఇంకా అప్పటికి కూడా హార్ట్ బీట్ రాలేదు. నా లైఫ్‌లో మర్చిపోలేని రోజు 4th అక్టోబర్ అండ్ 15th అక్టోబర్ అండి. 15th అక్టోబర్ ఎందుకంటే ఇంకా అబార్షన్ చేయించేసుకున్నాననమాట ఆ రోజు. ఇంకా హార్ట్ బీట్ రాదు అనేసి ఎక్కడికి వెళ్ళినా చెప్పారు. ఫర్నాండిస్‌లో చెప్పారు. అలాగే విజయ డయాగ్నోస్టిక్స్‌లో కూడా చెప్పారనమాట. హార్ట్ బీట్ ఇంకా రాదు. ఇంకా ఉంచుకొని కూడా వేస్ట్ అని చెప్పారు. మళ్ళీ 3 మంత్స్‌లో మళ్ళీ ఏమన్నా ఖచ్చితంగా అందుద్దేమో అనే ఆశతోనే ఇంకా అబార్షన్ చేయించుకున్నాను. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదండి. నాకనే కాదు ఇంకెవరికీ ఆప్షన్ ఉండదనమాట. 9 వీక్స్ తర్వాత హార్ట్ బీట్ రాకపోతే 9 వీక్స్ అబార్షన్ అయితే ప్రెగ్నెన్సీ తొందరగా అందుతుందనేసి కొంతమంది చెప్పారు. కొంతమంది కాదు చాలామంది చెప్పారు. 3rd మంత్‌లోనే ప్రెగ్నెన్సీ అందుద్ది అబార్షన్ అయితే అని. మరి నాకు ప్రెగ్నెన్సీ అందిందా 3rd మంత్‌లో అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.